నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాశీకి వేల కోట్లు వేములవాడ రాజన్నకు గుండుసున్నా ఇదేనా బీజేపీ అభివృద్ధి పులి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ నగరంలోని మినీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చౌటలు అని అన్న బండి సంజయ్కు బీజేపీ నాయకులు లఫుట్గాళ్ళు అని మేము సమాధానం చెప్పలేము. నిన్న వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ నిర్వహించే ఏ సభల్లో కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పలేదు. ఎంతసేపు రాముని పేరు మోడీ పేరు జపం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే బండి సంజయ్ గెలవబోతున్నారని నరేంద్ర మోడీ ఎలా జ్యోతిష్యం చెప్తారని అన్నారు. ఇలాంటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాకు కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పులి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ నిన్న వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం. కాశీ నుండి కదిలి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ని జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తూ ఉన్నాం. కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయ్యి అక్కడ గెలిచినటువంటి మోడీ వేల కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తూ ఉంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా కనీసం సిగ్గు లేకుండా దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మతి భ్రమించిందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా కమలం పువ్వు ఓటేయండి అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. కేవలం దేవుడి పేరు మీద మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లు అడుగుతా ఉన్నాడు. కరీంనగర్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్ ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి, నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తామో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బండి సంజయ్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గెలుపు ఓట్లకు ముందే ఎట్లా ఖాయమైందో మోడీ గారికి మాత్రమే తెలియాలని మేము జిల్లా బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా వేములవాడకు రానటువంటి మోడీ ఈరోజు బండి సంజయ్ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతే ఈరోజు వచ్చి వేములవాడలో ప్రెస్ మీట్ బహిరంగ సభలో మాట్లాడడం దేనికి నిదర్శనం అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గురించి, కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గురించి మాట్లాడే ముందు ఆ దేవస్థానాలు నీ పార్లమెంట్ పరిధిలో ఉంది, ఇప్పటి వరకు ఎన్ని రూపాయలు తీసుకొచ్చినావో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేయాలని మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా బండి సంజయ్ ఓటమి ఖాయమైపోయిందని తెలిసి రాను అని చెప్పినప్పటికీ కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నావు. నీకు నిజంగా ఏ రకంగా నువ్వు ఈ పార్లమెంట్ పరిధిలో ఓట్లు అడుగుతున్నావో మాకైతే సమజైతే లేదని సందర్భంగా తెలుస్తున్నాం. మాట్లాడుతూ ఇందులో 2-3 ఏదో విషయాలు మాట్లాడిన బండి సంజయ్ గారు, నీకు నిజంగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. తెల్లారితే ఏ పేపర్లో ఏమొచ్చిందో చెప్పడం కోసం ఇంగ్లీష్ హిందీకి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లో ఏమొచ్చిందో నీకు తెలియదు. నీకు సహాయకులు చెప్తే మాత్రమే మాట్లాడే నువ్వు అక్కడ మందిని చూసి నమో 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 అనడం కాదు. బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేసిరు? గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉండి, అంటే సెంట్రల్లో అధికారంలో ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నువ్వు ఇప్పటి వరకు కరీంనగర్కి ఏం తీసుకొచ్చినావో నీకు చెప్పేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. దేవుని పేరు కాదు కమలం పువ్వు పేరు చెప్పి కరీంనగర్ ప్రజలను ఓట్లాడిగా దమ్ముందా నీకు? ఎప్పుడు చూసినా యువకులను రెచ్చగొడుతూ కాలేజీ పిల్లలకు ఎక్కడ పడితే అక్కడ పార్టీల్లాగా ఏర్పాటు చేస్తూ ఇట్లాంటి ఫంక్షన్ హాల్లో మత విద్వేషాలతో రగిలించే నీకు గెలిచే ఛాన్స్ లేదు. కాబట్టి నిజంగా నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే కొండగట్టుకు ఒక్కసారి మళ్ళీ బండి సంజయ్ గారు 2 కళ్ళు తెరుచుకొని పోయి కొండగట్టు అక్కడ ఉన్నటువంటి దేవాలయం అభివృద్ధి మీద నువ్వు ఇప్పటి వరకు ఏమైనా చేసినావా? కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ప్రజలకు చెప్పు. వేములవాడకు సంబంధించి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఒక్క 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు కాదు కదా, 1 కోటి రూపాయలు కూడా తీసుకురాలేదు. అలాంటి పవిత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి దగ్గర అన్ని అబద్ధాలు ఆడితే నీకు ఎట్లా న్యాయం అయితే? బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎల్చాల్ రాజేందర్ రావు గారి యొక్క గెలుపు ఖాయమైంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మత ప్రసంగాలను, విద్వేషాలను కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ కూడా విశ్వసించరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
13వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క అభ్యర్థి అయినటువంటి రాజేంద్రరావు గారు 2 లక్షల మెజార్టీలు గెలవబోతున్న ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ హుటాహుటిన నరేంద్ర మోడీ గారిని వేములవాడ తీసుకొచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్కు బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారికి అందులో ప్రవేశం అనే అర్హతే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ₹1 వేములవాడ కేటాయించిండా, ₹1 కొండగడ్డ కేటాయించిండా, ₹1 ధర్మపురి క్షేత్రానికి కేటాయించిండా, ఇలా చెప్పుకుంటూ పోతుందంటే ఈ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఏ ఒక్క పని కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నిత్యం జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఇళ్ళ మీద శ్రీరాముని యొక్క ముద్ర వేసుకుంటూ ఓట్లు గుంజాలనే ఆలోచనతోనే ఈరోజు బీజేపీ ఉన్నది తప్ప మేము రేపు అధికారంలోకి వస్తే దాదాపు ఒక 100 కోట్లు పెట్టి ఒక కరీంనగర్ జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కడతాం, లేకపోతే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ జరిపిస్తాం, ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టకుండా ఖాళీ హిందువులందరూ మాకు ఓటేయాలి, మీరు ఓటు వేస్తేనే మేము గెలుస్తాం, అదే చిన్న పిల్లలకు తెలియని వాళ్ళని 18 నుంచి 25 ఏళ్ళ పిల్లలను అందరినీ మతోన్మాదులుగా మార్చి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి బండి సంజయ్కి అవకాశం ఇచ్చాం, ఒక్కసారి వినోద్ కుమార్ గారికి అవకాశం ఇచ్చాం. ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ప్రతి పౌరుడు కూడా మహిళలు కావచ్చు, యువజనులు కావచ్చు, అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాజేంద్రరావును గెలిపేయాలని వారు సిద్ధంగా ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో రాజేంద్రరావు గారు చొప్పనండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక 30,000 ఓట్లతో తీసుకొచ్చుకొని అప్పుడు ఓటుకోవడం జరిగింది. అదేవిధంగా పోయిన ఎన్నికల్లో పార్లమెంటు పోటీ చేసి దాదాపు 2,50,000 ఓట్లు వారికి రావడం జరిగింది. ఈ 2 సార్లు వారు ఓడిపోయింది కాబట్టి ఇది 3వ ఎలక్షన్ కాబట్టి చాలామంది జనాలు కూడా పాపం ఈసారి ఖచ్చితంగా మేము రాజేంద్రరావు గెలుద్దామని కూడా ఏ ఊరికైనా ఎక్కడికైనా చెప్తా ఉన్నారు కాబట్టి రాజేంద్రరావు గారికి గెలుపుని ఎవరు ఆపలేని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈసారి బండి సంజయ్ మీరు మరొకసారి కూడా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు డ్రామాలు యాక్షన్ చేసి పోయినసారి గెలిచినావు, ఈసారి ఎలాంటి డ్రామాలు పనిచేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉమ్మడి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్.